ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట మా శుభాభివందనాలు. ప్రతిదినము దేవుని వాక్యం చేత ఎంతగానో బలపడుచున్నాం. ఈ ఉదయ కాల సమయంలో దేవుడు మనకిచ్చే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 33వ వచనం. నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండను నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదం నొందుదువుగాక. పరిశుద్ధాత్మదేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నాబాలు అబీగయీల్ అనేటువంటి దంపతులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. అసలు జరిగిన వృత్తాంతం ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఈ నాబాలు దుర్మార్గుడుగా మోటువాడిగా ఉంటాడు. మరి అబీగయీలు సుబుద్ధి కలిగి రూపసిగా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. వీరిద్దరు కూడా భార్యాభర్తలు. అయితే వీరిద్దరి యొక్క గుణాలు ఏమిటంటే వ్యతిరేకంగా ఉన్నాయి. ఒకలేమో మరి భర్తగా ఉన్నటువంటి వ్యక్తి అయితే మోటువాడిగా దుర్మార్గుడిగా ఉన్నాడు. భార్యగా ఉన్న ఆమె అయితే సుబుద్ధిగా రూపసిగా ఉన్నది. అయితే ఇక్కడ జరిగిన వృత్తాంతాన్ని క్లుప్తంగా మీకు వివరించడానికి ఇష్టపడతా ఉన్నా. మరి మనము గమనించినట్లయితే ఇక్కడ నాబాలు అబీగయీల్ అనేటువంటి వారు దంపతులుగా ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ అబీగయీలు చాలా చక్కగా జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. రోజు దావీదు గారి యొద్ద మరి పనివారు వారందరూ కూడా పశువులు అవి వెళ్ళినప్పుడు దావీదు గారు వాటి చుట్టూ కూడా ప్రాకారములు వేస్తూ ఎంతో చక్కగా ఉన్నటువంటి పశువులు అనగా నాబాలు యొక్క పశువులను వీటన్నిటిని కూడా చాలా చక్కగా చూసుకుంటాడు. ఒకానొక సమయంలో దావీదుకు కూడా అవసరం వచ్చి నాబాలుకి సమాచారం అందిస్తాడు. ఏమనంటే, ఇదిగయ్యా నా పనివారు నీ యొద్దకు వచ్చారు. మరి నీవు నా యొద్దకు వచ్చినప్పుడు ఏ యొక్క కొలత లేకుండా కొరత లేకుండా నేను చక్కగా చూసుకున్నాను కనుక ఇప్పుడు నాకు అవసరం వచ్చినది. నేను చేసిన ఉపకారానికి ప్రతిగా నీవు కూడా ఉపకారం చెయ్యి అని చెప్పి సమాచారం పంపినప్పుడు ఈ నాబాలు మోటువాడు దుర్మార్గుడు గనక ఆ వ్యక్తి ఏమని సమాధానం ఇస్తున్నాడంటే, దావీదు ఎవడు, యెషే కుమారుడు ఎవడని సమాధానం చెప్తున్నాడు. అంటే ఒకప్పుడు దావీదు నుండి మేలును పొందుకున్నాడు, కానీ మరలా తిరిగి మేలు చేయడానికి తన హృదయము మోటువాడిగా దుర్మార్గుడిగా ఉన్నాడు గనక తన మనసు ఏమాత్రము కూడా స్థిరపరుచుకోకుండా ఎంతగానో ఆయాసకరమైన మార్గంలో దావీదునకు కోపము చెలరేగేలాగా తన యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించవచ్చు. అప్పుడు దావీదుకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎలా అయినా సరే నాబాల్ని చంపేయాలని ప్రయత్నం చేస్తుండగా ఈ అబీగయీల్ యొద్దకి తన పనివారందరూ వచ్చి, అమ్మా ఇదిగో నీ భర్త ఇలా చేస్తున్నాడని చెప్పినప్పుడు ఆమె జ్ఞానము కలిగి చాలా చక్కగా సమయోచితమైన జ్ఞానముతో తన భర్తను కాపాడుకుంటుంది. తన భర్తను ఎంతగా కాపాడుకోవాలని ఆమె ఇష్టపడుతుందో చూడండి. ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో కూడా నీ అన్నవారు నీకున్నటువంటి కుటుంబ సభ్యులలో ఒకవేళ కొంతమంది వ్యతిరేక దశలో దేవునికి ఆయాసకరమైన మార్గములో వ్యసన బంధకముల చేతనే కానీ లేకపోతే వారికి ఉన్న వ్యక్తిత్వాన్ని బట్టి మోటువారిగా దుర్మార్గులుగా ఒకవేళ వారి వ్యక్తిత్వాన్ని బట్టి వారు ముందుకు కొనసాగుతున్నారేమో, కానీ వారి మీదకి వచ్చేటువంటి అపాయం తొలగించబడాలంటే నీవే జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఇక్కడ అబీగయీల్ అనేటువంటి స్త్రీ దావీదు తనని చంపడానికి నాబాలుని చంపడానికి వస్తున్నాడని తెలుసుకొని మరి వెంటనే అబీగయీలు గార్ధబం మీద ఎంతగానో ఆ భోజన పదార్థములను తీసుకొని వెళ్ళిపోయి అబీగయీలు దావీదుని చూచి దావీదుని కనుక్కొని సాష్టాంగపడి నమస్కారం చేస్తుంది. ఉదయకాల సమయంలో ఒకవేళ నిన్ను బట్టి కానీ లేకపోతే నీ కుటుంబ సభ్యులను బట్టి కానీ మీరు చేసే వ్యతిరేకమైన పనులను బట్టి దావీదు అనగా కొంత సమయం మనము దేవుని సాదృశ్యంగా తీసుకుందాం. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తున్నప్పుడు ఆ ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండాలంటే నీవు జ్ఞానం కలిగి నడుచుకోవాలి. దావీదు కూడా నాబాలుని చంపేయడానికి ఎంతో కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు మరి దావీదు యొక్క కోపాన్ని అణిచివేసి ఎంతో సమాధానముగా ఎంతో జ్ఞానవంతురాలుగా ఈ స్త్రీ మెలుచుకున్నది. ఎంతో జ్ఞానవంతురాలుగా ఆ స్త్రీ ఎంతో చక్కటి జ్ఞానం కలిగి ముందుకు కొనసాగింది. ఉదయకాల సమయంలో నీ కుటుంబంలో కూడా నీవు జ్ఞానం కలిగి నీ భర్త గురించో లేకపోతే నీ పిల్లల గురించో నీ యొక్క కుటుంబంలో ఎవరి గురించో దేవునికి ఆయాసకరమైన మార్గంలో నడుస్తున్నారేమో, దేవుని ఉగ్రతకు పాలు కాకుండా ఉండాలంటే మనము చూపించేటువంటి జ్ఞానము, మనం కలిగి ఉన్న భక్తిని బట్టి మన భర్త మీదకు వచ్చినటువంటి నిందను తీసివేస్తాడు దేవుడు. మన బిడ్డలపై వస్తున్నటువంటి కీడును తీసివేస్తాడు. ఆనాడు నినివే పట్టణ ప్రజలు కూడా మరి దేవుని దృష్టిలో ఆయాసకరంగా వ్యతిరేక దశలో నడిచారు గనక నాశనం చేయాలని దేవుడు అనుకున్నారు. కానీ రాజు సహితము గోనె పట్టా కట్టుకొని ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు చేయదలిచినటువంటి కీడును చేయక మేలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో నీ కన్నీటిని చూసి దేవుడు తట్టుకోలేడు. నీవు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే నీ పక్షముగా దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు
ఉన్నాడు గనుక నీ కుటుంబంలో నీ అన్న వారి కొరకు నీవే జ్ఞానము కలిగి ఆయన యొక్క పాదముల యొద్దకు వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు గనక ఆయన కృప కొరకు కనిపెడదాం. ఈ చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక. అందరూ కూడా కన్నులు మూసుకొని ప్రార్థన లేకపోయిద్దాం. పరిశుద్ధుడే ఉదయ కాలశంలో నీవు ఇచ్చిన మాటను బట్టి వందనాలయ్యా. ఇదిగో తండ్రి అయ్యా, నేను పగ తీర్చుకొనకుండా ప్రాణము తీయకుండా నీవు నన్ను ఆపినందుకే నీవు ఆశీర్వాదం నొందుదువని దావీదు ప్రవ్వ అబిగేయులను బట్టి ప్రశంసిస్తున్నాడయ్యా. ఈ ఉదయ కాలశంలో నిజమే మా జీవితాల్లో కూడా మా కుటుంబంలో తండ్రి ఎవరైతే ప్రవ్వ వ్యతిరేక దశలో నడుస్తూ నీ ఉగ్రతకు కారకులుగా ఉన్నారో ప్రవ్వ, వారి ద్వారా ప్రవ్వ మేము కూడా జ్ఞానము కలిగి మీ సన్నిధిలో భక్తిని చేసి అయ్యా రావాల్సినటువంటి కీడును మేము తెచ్చుకొనకుండా అయ్యా జ్ఞానము కలిగి భక్తి జీవితాన్ని కలిగి ప్రవ్వ అయ్యా నీవు చేయదలిచిన కీడును చేయక మేలు చేసే దేవుడివై ఉన్నావయ్యా. నీవు కనికర సంపన్నుడవు గనుక ఈ ఉదయ కాలశంలో ప్రతి బిడ్డను మీరు దర్శిస్తూ నీ కృపచేత బలపరుస్తూ అందరిని ఆశీర్వదించమని అయ్యా అందరికీ కూడా క్షేమస్థితిని కలుగజేస్తూ నాయన నీ కోపము నిమిషం మాత్రము నీ దయ ఆయుష్కాలం గనుక నీ దయచేత మమ్మల్ని అందరినీ నింపుతూ నీవే దీవించి ఆశీర్వదించమని అనుదిన జీవాహారం అనే కార్యక్రమాన్ని చూస్తున్న నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదిస్తూ ప్రతి ఒక్కరి అవసరతలు తీరుస్తూ అందరికీ మంచి ఆరోగ్యాలను కలుగు చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.